సరే, ఈ సిగ్నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అమ్మ, సిగ్నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కానీ మన భారతదేశంలో లేదమ్మా. ఒక 100 సంవత్సరాల క్రితమే అమెరికా లాంటి ఫారిన్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్లో సిగ్నేచర్ గురించి చాలా బాగా ఉంది. మీకు తెలియదు కానీ అమెరికాలో ఇప్పటికి కూడా స్కూల్స్లో గ్రాఫాలజీ టీచర్ ఉంటాడు. గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్, ఏ లెటర్ని ఎలా రాయాలి అనేది చూపిస్తారు. దట్ ఈజ్ గ్రాఫాలజీ. అంటే మన సబ్జెక్టుని మనం రాసే రైటింగ్ని బట్టి మన మనస్తత్వం, రైటింగ్ అంతా మనం చేత్తో చేస్తాం అనుకుంటారు. నో, బ్రెయిన్తో రాస్తాం. బ్రెయిన్లో ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న డైరెక్షన్స్ అకార్డింగ్లీ మనం చేస్తాం. మన ఆలోచన విధానానికి అనుగుణంగా మనం రాస్తాం. సిగ్నేచర్ కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచి రాస్తాం. చాలా మన థాట్ ప్రాసెస్ అంతా కూడా సిగ్నేచర్లో తెలుస్తుంది. మన ఆలోచనలు మనం ఎలా ఆలోచిస్తాం. కొంతమంది లెఫ్ట్కి పడిపోతారు, ఇంట్రావర్ట్, అందరితో మాట్లాడలేరు. కొంతమంది ఎక్స్ట్రావర్ట్ ఉంటారు, చాలా ఎక్కువ మాట్లాడతారు, సందర్భానికి అవసరం లేకుండా ఇంకెక్కువగా మాట్లాడతారు. చాలామంది అమ్మ పేరుని కొట్టేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డిస్ట్రాక్షన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను చూశాను. నేను ఇవాళ కూడా చూశాను. సెల్ఫ్ డిస్ట్రాక్షన్ ఎప్పుడు రైటింగ్లో, సిగ్నేచర్లో ముందుకెళ్ళి వెనక్కి రాకూడదు. వెనక్కి వస్తే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ వస్తుంది. చాలామంది పేరును కొట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరును కొట్టేసుకోవటం వలన వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నాశనం చేసుకుంటూ ఉంటారు. అందరితో బాగా మాట్లాడతారు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చాలా బాగా మాట్లాడతాను, 59 minutes బాగా మాట్లాడతాను. ఆ 60వ నిమిషంలో ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడనుకోండి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా హర్ట్ అయిపోతారు. నా లైఫ్ అంతా ఇదైపోతుంది. చాలామంది టీవీలో వచ్చిన వాళ్ళు కూడా ఏదో చిన్న మాట పొరపాటు మాట్లాడి లైఫ్లు స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా సిగ్నేచర్లో తెలుస్తాయండి. చాలామంది తెలియంది ఏంటంటే ఎస్ అనే పేరుతో చాలామంది ఉంటారమ్మా. ఎస్ ఈజ్ అంటే 50% పేర్లు మనకి తెలుగు రాష్ట్రాల్లో 50% నేమ్స్ ఎస్తో స్టార్ట్ అవుతాయి. ఆ ఎస్ అనేది క్యాపిటల్ రాయాలి. చాలామంది ఫస్ట్ లెటరు అంత బాగా రాయరు, స్మాల్ లెటర్ రాస్తారు, క్లారిటీ ఉండదు, క్యాపిటల్ రాయరు. ఇలా రాయిపోవటం వల్ల వాళ్ళకి సపోజ్ పిహెచ్డి చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాశారనుకోండి, వాళ్ళ జీవితంలో ఎదగలేరండి. నేను ఇవాళే చూశాను, ఒక ఎఫ్ అనే లెటరు స్మాల్ లెటర్ రాసింది అమ్మాయి, పిహెచ్డి. ఎవరైనా కానీ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఏ క్యాపిటల్, లుక్ లైక్ ఏ లైన్. అలాగే లాస్ట్ లెటరు చాలామంది నెగిటివ్గా రాస్తారండి. అందువల్లే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు ఇప్పుడు హోమ్ ఫర్ ఏజ్డ్లో ఉంటున్నారు. ఎందుకంటే లాస్ట్ లెటరు మన జీవనం చూపిస్తుంది. లాస్ట్ స్టేజ్లో వాళ్ళు ఎంత సంపాదించి ఎంత పదవిలో ఉన్నా దే ఆర్ లివింగ్ సింగిల్ అలా ఉంటున్నారు. అందువలన సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది క్లారిటీగా గ్రాఫాలజీలో బాగా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది. సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్.